ఏమండోయ్ మనం భవనిమల బట్టల కోసం నిడదలు అయితే వెళ్తాం అనమాట. మా చిన్నాన్న వ్యాన్ వేసుకుని. అలాగే విజయదశమి ఈ 9 రోజులు కూడా యాత్రలకు వెళ్తా ఉంటారు. అలాగే మా చిన్నాన్న గారి వ్యాన్ అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తారనమాట. మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ స్క్రీన్ మీద పెడతాను. అలాగే బ్యాటరీ కూడా మార్పిచ్చేస్తున్నారు. తర్వాత ఇబ్బంది లేకుండా. మేము నిడదల్లో బట్టలు ఎక్కడ తెచ్చుకుంటామంటే వాటి మీద నుంచి స్ట్రైట్ కి వెళ్ళిపోయి నంగానం తల్లి గుడి దగ్గర లెఫ్ట్ సైడ్ కి తిరగాలి. ఆరోగానే పూజ మొదలెట్టారు భవానీలు గుడి దగ్గర. ఇక్కడే అనమాట మన మాలకాడ నుంచి పూజ సామాగ్రి బట్టలు మొత్తం అన్ని ఇక్కడ తెచ్చుకుంటాం. అసలు ఖాళీ ఉండదు. దశమి వచ్చిందంటే లోపలికి వెళ్ళారంటే బయటికి రావడానికి గంట పడుతుంది అనమాట. ఇక్కడ భవానీ బట్టలే కాదు సోమ బట్టలు కూడా దొరుకుతాయి అనమాట. మొత్తం సైజులన్నీ దొరుకుతాయి. లేని సైజు అంటూ ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే బయట మాలలే కాదు వీళ్ళు చేతి తయారీ మాలలు కూడా ఉంటాయి. వచ్చేటప్పుడు నిడదల్లో మనం తెలిసిన పూల కొట్లు అయితే పూలదండ అయితే తీసుకున్నాం. అలాగే 50 రూపాయలు చామంతి పూలు ఇమ్మంటే చాలా ఎక్కువ ఇచ్చారు అనమాట. తెలిసిన షాప్ కాబట్టి పూజ సామాగ్రి అయితే మర్చిపోకుండా మొత్తం తీసుకున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు చేగలు దుర్గం తల్లి గుడి దగ్గర లైటింగ్ అయితే చాలా బాగుంది. విజయదశమి సందడి అయితే స్టార్ట్ అయిపోయినట్టే.